దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపాసంగ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన మరి ఒక ఉదయకాల సమయమును బట్టి అనగా శనివార దినము 7వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 92వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమమేడు మా తండ్రి, వాక్యమైన దేవ నాతో మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయము దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే 92వ కీర్తన మొదటి 3 వచనాల్లో యెహోవాను స్తుతించుట మంచిది. ఏమంటే దేవుణ్ణి మనం స్తుతించటం, ఆరాధించటం, ఘనపరచటం, అలాగే ఆయనకి మనం ప్రార్థన చేయటం అది మనకి చాలా ఏమన్నాడండి, మంచిది, చాలా చాలా మంచిది. దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే ఆయన వినగలిగిన వాడు. మనం ఆరాధన పైన, మన ఆరాధనల పైన ఆశీనుడై ఉండే దేవాతి దేవుడు ఆయన నిన్ను నన్ను కూడా ఎలాగ ఆరాధించమంటున్నాడంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో 23-24లో చెప్తున్నటువంటి మాటలో ఏమండి, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. అటువంటి వారు ఆరాధించేవారు ఉన్నారని ఆయన వెతుకుతూ ఉన్నాడంట. అటువంటి వారిని చూస్తూ ఉన్నాడంట ఆయన. అందుకని 53వ కీర్తన 2వ చరణంలో, 14వ కీర్తన 2వ చరణంలో ఆయన అంటున్నటువంటి మాట, వివేకము కలిగి దేవుని వెతుకుతున్న వారు ఉన్నారా అని ఆకాశం నుండి ఆయన నరులను పరిశీలిస్తూ ఉన్నాడండి. దేవుని బిడ్డలారా గమనించండి. నోవాహు దినముల్లో ఏమన్నా ఆదికాండం 6వ అధ్యాయంలో ఏమన్నా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ, వారి ఇష్టానుసారంగా ఉంటూ, దేవుణ్ణి మరిచిపోయిన స్థితిలో దేవుడు ఉన్నాడు అనే ఆలోచన లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిలో ఏమంటే ఆ తరంలో నోవాహు గారు దేవుని యందు ఏమంటే భయము భక్తి కలిగి ప్రార్థించే రీతిగా, అలాగే దేవుడు ఉన్నాడని ఆ ఆలోచన కలిగి ఉన్నవాడిగా కనబడతా ఉన్నాడండి. దేవుని భయము కలిగి ఉన్నటువంటి వాడు ఆ తరంలో ఆయన చూశాడు. ఆయన దేవుని బిడ్డలు అందుకనే దేవుణ్ణి ఆరాధించటము, మహిమపరచడం మంచిది అని చెప్తా ఉన్నాడు కీర్తనాకారుడు. మనం గమనించినట్లయితే దావీదు గారు దేవుణ్ణి ఆరాధించటాన్ని బట్టే ఎంత ఉన్నతంగా దేవుడు ఆయన్ని హెచ్చించాడంటే మనం మాటల్లో చెప్పలేమండి. ఎందుకో తెలుసా, ఆయన నిత్యము ఆరాధించేవాడు ఆయన్ని. ఆయన ఎంతగానో గొర్రెలు కాసే సమయంలో ఎండలో, కొండలో, వానలు అన్నింటిలో కూడా మహోన్నతుడా నువ్వెంత గొప్ప దేవుడు నాయనా, నీ సృష్టి ఎంత గొప్పది, ఆకాశములు భూమి నీ యొక్క కార్యములు తెలియజేస్తూ ఉన్నాయని 19వ కీర్తనలో ఎంతగానో ప్రశంసిస్తాడండి. దేవుని బిడ్డలను గమనించండి. అందుకే మనం ఉదయాన్నే మనం ఏం చేయాలండి, దేవుణ్ణి స్తుతించుట మంచిది. అది మనకెంతో ఆశీర్వాదం, దీవెనకరం. ప్రార్థించుట మంచిది, స్తుతించుట మంచిది. ఈ యొక్క 92వ కీర్తనలో ఈ కీర్తన రచయిత స్పష్టంగా తెలియదు కానీ ప్రతి దినము దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఆయన చేసిన ప్రతి మేలును బట్టి స్తుతించమని కీర్తనాకారుని యొక్క సందేశం అండి. దేవాలయపు ఆరాధనలో ఈ కీర్తన వాడబడినది కృతజ్ఞతార్పణల ద్వారా పండగల్లో దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని స్తుతించుదాము. కానీ ప్రతి దినము దేవుని ఎడల కృతజ్ఞత గలవారమై ఉండాలి. పండగల్లో లేకపోతే ఏమంటే ఏదో శుభకార్యాల్లో దేవుణ్ణి మొరపెట్టడం కాదండి, ప్రతి దినము ఆయన స్తుతించుట మంచిది. ఏమంటే ప్రతి ఉదయము దేవుని స్తుతించుట మందికి. అందుకనే అనేక మంది సేవకులు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ఏమంటే దేవుణ్ణి ఎంతగానో మొరపెడతా ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే దేవుని స్తుతించడం మంచిదని. ఎందుకనగా ఆయన సృష్టికర్త మరియు మనల్ని ప్రేమించి సంరక్షించేటువంటి దేవుడు ఆయన, మహోన్నతుడు ఆయన.
ఆయన నామమును కీర్తించుట చాలా మంచిది. మనకి ప్రతి ఉదయమున మనం దేవుని కృపను పొందుతాము. ప్రతి రాత్రి ఆయన విశ్వాసతను బట్టి క్షేమమును అనుభవిస్తాము. ఏమంటే ఉదయాన్నే చక్కగా లేచి మనం మరలా మరి ఒక దినం చూస్తున్నామంటే దేవుని యొక్క కృప. మళ్ళీ ఆ దినమంతా కాల్చి కాపాడిన దేవునికి మహిమ చెల్లిస్తూ ఆ రాత్రి ప్రార్థనలో గడపటం అది మనకెంతో ఆశీర్వాదం. అనగా ఉదయమో మధ్యాహ్నమో సాయంకాలమో ఎప్పుడూ కూడా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ఆయన స్తుతి నొందదగిన వాడని 113వ కీర్తనలో కూడా ఆయన తెలియపరిచాడు కీర్తనకారుడు. ఆ రీతిగా మనం ఆరాధించుట, స్తుతించుట, ప్రార్థించుట మంచిదని ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. అందువలన ఆయన నామమును స్తుతించి ప్రచురించుట మంచిది. అనుదినము దేవుని కృపను అనుభవించుచున్న మనము ఆయనను స్తుతించుట మన బాధ్యత అండి. యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నానని 4వ వచనంలో తెలియచేస్తున్నానండి. దేవుడు మనకు చేసిన కార్యములను, ఆయన చేతి పనులు మనం మర్చిపోవటకు వీల్లేదండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది. దేవుని కార్యములు ఎంతో ఉన్నతమైనవి, ఆయన ఆలోచనలు అతి గంభీరము. 5వ వచనంలో దేవుడు తన యందు ఏమండే విశ్వాసముంచి ఆయన పైన ఆధారపడే వారికి మంచి కార్యములు అనగా ఉపకారములు చేయుటతో మంచి గంభీరమైన ఆలోచనలు ఇచ్చి మంచి మార్గమును నడిపిస్తాడండి. ఆయన ఆలోచనకర్త. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఆలోచనలు మనకు ఎంతో క్షేమకరం అండి. ఇంకా మనం 6 నుంచి 11 వచనాల వరకు చూసినట్లయితే దుష్టుల యొక్క వినాశనం కనపడుతుంది. ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు దేవుని ఎడల భయభక్తులు లేని వారు ఎలా నశించిపోతారో, చెడు పనులు చేయు వారికి కలిగేటువంటి దుర్గతి ఎలా ఉంటుందో వివరించాడు. అంటే 7 నుంచి మనం చూస్తే నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుందురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడుగా నందువు. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించదరు. చెడు పనులు చేయవారందరూ చెదరిపోదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. క్రొత్త తైలముతో నేను అంటబడి తిని నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. ఏమంటే చూడండి, ఆయన చెవులకి వినబడ్డాయి. కంటిని కరిగించిన వాడు చూడకుండునా, చెవుల్ని నిర్మించిన వాడు వినకుండునా అని ఏమంటే ముందు కీర్తనలో మనం చూసాం. దేవుని బిడ్డలారా, ఆయన చూస్తున్నాడు, చూసే దేవుడైనా. అందుకే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎరుగుదురు. ఏమంటే ఎదుగుదురు. ఏమంటే ఎంతగానో ఎదుగుతారు తెలియపరుస్తారు. నీతిమంతులు అనగా దేవునితో సరైన సంబంధాలు కలిగి ఉన్నవారు ఖర్జూర వృక్షం వలె, దేవదారు వృక్షం వలె వర్ధిల్లుతారని, దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారని, దేవుని గురించి సాక్ష్యం ఇస్తారని, ముసలితనమందు చిగురు పెట్టుచుందురని, సారం కలిగి పచ్చగా ఉంటారని, ఖర్జూర వృక్షం వల్ల ఎక్కువ కాలం జీవిస్తారని. అనగా నీతిమంతులు పొడవుగా ఎదిగి జీవితంలో అంతా అభివృద్ధి చెంది దీర్ఘాయుష్యవంతులుగా జీవిస్తారని. దేవదారు వృక్షాలు కూడా 120 అడుగులు ఎత్తు, 30 అడుగుల వెడల్పు ఏమంటే పెరుగుతాయంటండి అవి. అందువలన అవి చాలా గట్టిగాను బలంగాను మరియు కదల్చటానికి వీలు కానివిగాను వర్ధిల్లుతాయని దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు ఈ విధంగా వర్ధిల్లుతారని, వృద్ధాప్యంలో కూడా వారు దేవుని కొరకే జీవించుచు ఆత్మీయ ఫలాలని ఫలిస్తారని ఇక్కడ మనకి కీర్తనలో కనబడతా ఉందండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ రీతిగా వారు ముసలితనం మంది ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా ఉంటారంటే దేవుని బిడ్డలారా, దేవునిలో ఏమండే ఉన్నటువంటి వారు, దేవునితో సంబంధం కలిగిన వారు, దేవునితో సహవాసం కలిగిన వారు, దేవుని యొక్క నీడలో నడుస్తున్న వారు ఎప్పుడు కూడా పచ్చగా ఎల్లకాలం సంతోషంగా ఆనందంగా, సమస్యలు వచ్చినప్పటికీ వాటన్నిటి నుంచి విడుదల ఇచ్చేవాడు దేవుడే గనక వాటన్నిటి నుండి తప్పించి గొప్ప చేయు దేవుని తోటి మనం ఉండటం మంచిదని ప్రభునామంలో తెలియజేస్తూ, అందుకే ప్రతి ఉదయము ప్రతి దినము యెహోవాను స్తుతించుట మంచిది అని తెలియపరుస్తున్న రీతిని బట్టి మనకెంతో మేలని
ప్రభునామంలో తెలియజేస్తే మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించును గాక. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రిక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండును గాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.